పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ధనుర్మాసం శుక్లపక్షం పూర్వభద్ర నక్షత్రం సప్తమి మంగళవారం. మంత్రం ఓం మిత్రాయ నమః. ఓం మిత్రాయ నమః. మిత్ర అనగా సూర్యుడు. ప్రకృతి సన్నిహితంగా స్నేహంగా ప్రకాశంగా ఉంటుంది. ఇలా జపించడం వలన జ్ఞానశక్తి పెరుగుతుంది. ప్రకృతి మన శరీరంలో హార్మోన్స్ని ఆకర్షిస్తుంది. పూజా విధానం. ఈరోజు ఉదయం సూర్యుని విగ్రహం కానీ లేదా చిత్రపటం కానీ పెట్టి పూజించాలి. సూర్యుని చిత్రపటం లేదా విగ్రహం లేకపోతే సూర్యుని ముగ్గు వేసి రెక్క మందారం పెట్టాలి. ఒక్కటైనా దొరికిన రెక్క మందారం పెట్టి అక్కడే ఒక దీపాన్ని వెలిగించి పూజించాలి. తదనంతరం సూర్య అష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన ప్రభుత్వ రీత్యా ఉద్యోగ రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో పిట్యూటరీ గ్లాండ్ గురించి తెలుసుకుంటున్నాం. పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివ్ చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుంటున్నాం. అవేమిటంటే అవిసె గింజలు, బీట్రూట్, సూర్యకాంతి బీజాలు అంటే పొద్దుతిరుగుడు పువ్వు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ మరియు నిమ్మకాయ లేదా నిమ్మపండు. పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ అయ్యే హార్మోన్స్పై ఉంటుంది. హార్మోన్స్ని ప్రకృతి ఆకర్షిస్తుంది. మనం ఎవరినైనా చూసినప్పుడు కొంతమంది ఆకర్షితులుగా ఉంటారు. కొంతమందిని చూస్తే కోపం వస్తుంది. మరి కొందరిని చూస్తే స్నేహం చేయాలనిపిస్తుంది. అలా ఒక్కొక్కరిపై ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ నుండి శరీరంపై హార్మోన్స్లో ప్రభావం కలుగుతుంది. దాన్నే అట్రాక్టివ్, డిస్ట్రాక్టివ్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. విటమిన్ B12, విటమిన్ B1, ఒమేగా, విటమిన్ సి ఇలాంటివి తీసుకోవాలి. బీట్రూట్లో B12, సి విటమిన్ ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది. అవిసె గింజల్లో ఒమేగా పుష్కలంగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వులో B12, B1 ఉంటుంది. అయితే దీన్ని వాడటం ముందుగా అవిసె గింజల్ని వేయించి పొడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు వేసి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి 1 టీ స్పూన్ అవిసె గింజల చూర్ణం, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు కలిపి మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఏదో ఒక సమయంలో 1 గ్లాసుడు జ్యూస్ తీసుకోవాలి. ఇలా సేవించడం వలన పిట్యూటరీ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా దూరం అవుతుంది. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనుకున్నది జరుగుతుంది. దీంతో పాటుగా ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేయడం చాలా అవసరం. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం నక్షత్రం మరియు రోజును కలయికతో ఉంటుంది కాబట్టి ఈరోజు బంగారపు పుష్పాలు అంటే బంగారంతో తయారు చేసిన పుష్పాన్ని తీసుకొని అమ్మవారికి బంగారపు పుష్పాలు సమర్పించాలి. లేదా ఏదైనా బంగారపు వస్తువు అంటే కమ్మలు, ముక్కు పుడక లాంటిది తీసుకొని మొదటగా గోమూత్రంతో కడిగి, పాలతో కడిగి, నీళ్ళతో కడిగి శుభ్రం చేసి బంగారపు వస్తువుని అమ్మవారి ముందు పెట్టి పూజించాలి. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అప్పుల బాధలు తగ్గాలి, మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అభివృద్ధి చెందాలి, మేం కష్టపడి సంపాదించింది మిగిలాలి అని అనుకొని సంకల్పం చేసుకోవాలి.
ఇవన్నీ చేయడానికి కుదరకపోతే చిన్న ముక్కు పుడక ఒక బట్టలో కట్టి అమ్మవారి ముందు పెట్టాలి. అమ్మ, ఇప్పుడు మీకు సమర్పించుకుంటున్నాను, ఇది స్వీకరించి మేము ఆర్థికంగా అభివృద్ధి కావాలి, ఆశీర్వదించు కోరుకోవాలి. ఇలా చేయడం వలన రోజు రోజుకి అభివృద్ధి కలుగుతుంది. దాన్ని మనం పెట్టి పూజించి తదుపరి మనం దాన్ని తీసుకోవచ్చు. మరుసటి రోజు ఆ చిన్న ముక్కు పుడకని అమ్మవారి ముందు పెట్టిన చిన్న ముక్కు పుడకని తీసుకోవాలి. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.